ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మన గప్పీస్ అయితే నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశాయి. నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ ఫీడ్ చేయలేదండి, మనం దీనికి కావాల్సిన పురుగులు అయితే ఫీడ్ చేయడం జరిగింది. అదేంటో చూపిస్తాను ఈ రోజు ఈ వీడియోలో. ఈ పురుగు పేరు వచ్చేసరికి మోయినా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. యూట్యూబ్ లో గానీ గూగుల్లో గానీ సెర్చ్ చేసినట్లయితే మీకు ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ పురుగును మనం ఇంట్లో తయారు చేయలేము, ఎక్కడో ఒక దగ్గర పర్చేస్ చేసుకుని ఇంటి దగ్గర డెవలప్ చేసుకోవాలన్నమాట. ఈ మోయినా కల్చర్ మీకు కావాలనుకుంటే నేను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే చేస్తాను. ఎలాంటి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉండదండి, ఆన్లైన్ పేమెంటే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కల్చర్ డెవలప్ అయ్యాక ఏ నెట్ తో పడితే ఆ నెట్ తో కలెక్ట్ చేస్తే మీకు క్వాంటిటీ కనిపించదండి. దీనికోసం సపరేట్ గా డిజైన్ చేసిన నెట్లు ఉంటాయి అనమాట. దాంతో కలెక్ట్ చేసుకుంటేనే మీకు సమ్ క్వాంటిటీ అనేది క్లియర్ గా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు లైవ్ ఫుడ్ చూడగానే చాలా మంది సబ్స్క్రైబర్స్ నా దగ్గర పర్చేస్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళకి ట్రావెలింగ్ లో వెళ్ళేటప్పటికి అది స్ట్రెస్ అవుతుంది కనుక వైట్ కలర్ లో మారిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో చాలా తిట్లు తింటూ ఉంటాను. వాళ్ళకి ఒకే ఒకటి చెప్తున్నా అండి, ఈ కల్చర్ అనేది ట్రావెలింగ్ చేస్తే వైట్ కలర్ లో తప్పకుండా మారిపోద్ది. 3-4 డేస్ ట్రావెల్ చేసిందంటే ఇంకా వైట్ కలర్ లో మారిపోయి కొంచెం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేసుకునే బాధ్యత మీది. నా దగ్గర కల్చర్ ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకైతే ఫుల్ గైడెన్స్ అయితే నేనే ఇస్తాను. ఇప్పుడు ఈ లైవ్ ఫుడ్ ని మనం చేపలకి ఏ విధంగా ఫీడ్ చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక డ్రాపర్ అయితే నేను తీసుకున్నాను. మీ దగ్గర డ్రాపర్ లేదనుకోండి, ఎంటీ ఇంజెక్షన్ ఉంటుంది చూసారా, అలాంటిదైతే తీసుకోండి. దాంతో కొంత అమౌంట్ ఆఫ్ మోయినాని కలెక్ట్ చేసి మన ఫిషెస్ కి అయితే ఫీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసారు కదా డార్క్ నైట్ డ్రాగన్ డంబో, సో ఆ గప్పీస్ అయితే మన దగ్గర ఫుల్ క్వాలిటీ అయితే అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ వచ్చేసరికి అండర్ వాటర్ వ్యూ అనమాట. అంటే దాని లోపల ఏ విధంగా అవి సర్వైవ్ అవుతున్నాయి, ఏ విధంగా తింటున్నాయో మీకు చూపిస్తున్నాను నేను. ఎవరైతే చూస్తున్నారో దయచేసి క్వాలిటీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను నా కస్టమర్స్ కి చెప్పేది ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ అని చెప్పేస్తాను. సెకండ్ క్వాలిటీ అనుకోండి ప్రైస్ తక్కువ తీసుకొని సెకండ్ క్వాలిటీ అని చెప్పి నేను సేల్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే ఈ ట్యాంక్ లో వచ్చేసరికి హెచ్బి బ్లూ గప్పీస్ ఉన్నాయి. అంటే హాఫ్ బ్లాక్ బ్లూ అని చెప్పాను కదా, ఆ గప్పీస్ అయితే సర్వే అవుతున్నాయి. ఇవి మాత్రం చాలా అంటే చాలా షైన్ అవుతూ ఉంటది అనమాట. అంటే ఆ టెయిల్ అనేది చూడండి ఎలా మెరుస్తుందో. ఇంకా వీటి విషయానికి వచ్చినట్లయితే పర్పుల్ బెర్రీ డ్రాగన్ గప్పీస్ అనమాట. ఇవి మన దగ్గర చాలా చిన్న సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి. అంటే సెమీ అడల్ట్ కంటే కొంచెం చిన్నవన్నమాట. ప్రెసెంట్ ప్రైస్ అయితే రెగ్యులర్ గా నేను అమ్మే ప్రైస్ కంటే 50% ఆఫ్ నడుస్తుంది అనమాట. చాలా తక్కువగా అయితే సేల్ చేస్తున్నా. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ప్లాటినం రెడ్ డంబోయర్ గప్పీస్ అనమాట. వీటికి కూడా ఫీడ్ చేసుకుని మీకు క్లియర్ గా అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను నేను. వీడియో కొంచెం లెంత్ ఉంటుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. లెంత్ లేకపోతే మీ అందరికి ఇవన్నీ చూపించలేనండి. ఇప్పుడు మీరు చూస్తున్న గప్పీ వచ్చేసరికి ప్లాటినం రెడ్ డంబోయర్ అనమాట. సో దీంట్లోనే లాస్ట్ టైం మనం సెకండ్ క్వాలిటీ సేల్ చేసాము, మళ్ళీ ఇప్పుడైతే ఫస్ట్ క్వాలిటీ మళ్ళీ సేల్ పెట్టాము. నా దగ్గర ఎక్కువ పేర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, లిమిటెడ్ పేర్స్ మాత్రమే ఉంటాయి. ఒక 5 to 10 పేర్స్ వరకు అయితే ఒకేసారి సప్లై చేయగలను నేను. నెక్స్ట్ ఈ ఫ్రిడ్జ్ ట్యాంక్ లో వచ్చేసరికి ఎల్లో ఫ్లేమ్ గప్పీస్ లాస్ట్ టైం పిల్లలన్నీ కూడా హార్వెస్ట్ చేసాం కదా, ఆ పిల్లలు కూడా చాలా సైజ్ వచ్చేసాయి. వాటికి కూడా ఫీడ్ చేసి చూద్దాం ఇప్పుడు. అసలు గప్పీస్ కి ఈ లైవ్ ఫుడ్ అనేది ఫీడ్ చేస్తా ఉంటే ఎంత అమృతంలా తింటాయో తెలుసా. అసలు నిజంగా దానికి ఏదో మనం పార్టీ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. నేనైతే అవి హ్యాపీగా తినేటప్పుడు మాత్రం భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాను. వాటిని మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నా కాబట్టి క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పటికే 3 minutes అయిపోయింది కాబట్టి ఇంకా లాంగ్ అయితే పెట్టుకోలేకపోతున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఫాలో చేయండి.